వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు ఈ వీడియోలో డిఏఓకి సంబంధించినది ఎప్పుడున్నాయి, తర్వాత జేఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన ఏవేవి మనకు కావాల్సినవి సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేట్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోను పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కంపల్సరీగా కోరుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకు డిఏఓకి సంబంధించిన ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మనకు ఎప్పటి నుంచి వెబ్సైట్లో ఉంటామని చెప్పేసి అంటే అవైలబుల్గా 31/07/2024 నుంచి క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిట్ అటెండెన్స్ అని చెప్పేసి ఎప్పుడు దాకా అంటే మనకు 38 వరకు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మన కీ అబ్జెక్షన్స్ వచ్చేసి ప్రిలిమినరీ కీ వచ్చేసి మనకు 1/8/2024 నుంచి 5/8/2024 5 PM వరకు మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. కానీ మనకు దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మటుకు మనకు 30/8/2024 ఆగస్టు వరకు రెస్పాన్సిబిలిటీలు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు జేఎల్కి సంబంధించినవి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం జేఎల్కి సంబంధించినవి ఎవరెవరు ఏమొచ్చారని చెప్పేసి ఇక్కడ చూసుకుందాం. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 1:5 ఇచ్చారు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. మనకు దీంట్లో ఎంత అంటే 5 తీశారు. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్స్ వచ్చేసి 5/8/2024 నుంచి 11/9/2024 మనకు 10:30 AM ఆన్వర్డ్స్ నుంచి ఉండడం జరిగింది. ఎక్కడంటే ఇది మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నాంపల్లి దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ మన కింద ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలా, ఎప్పుడెప్పుడు ఏం కావాలని చెప్పేసి మనకు అని చెప్పేసి ఎవరన్నారు. ఏదన్నా మనకు పెండింగ్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే 12/9 తర్వాత 13/9లో రిజర్వ్ డేస్లో మనకు సబ్మిషన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సిన కింద నేను ఫర్దర్ ద వరల్డ్ వుడ్ బి గివెన్ అని చెప్పేసి లాస్ట్లో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే చెక్ లిస్ట్, బేక్ ఇన్ఫర్మేషన్, తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్, వెబ్సైట్ నుంచి 2 కాపీస్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, SSC మెమో ప్రకారం, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th క్లాస్ వరకు, తర్వాత ప్రొవిజనల్ కన్వర్జేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకు మీడియం గ్రాడ్యుయేషన్స్ అవి, తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 8th నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్, 9th వన్ వచ్చేసి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్, తర్వాత 10th ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మనకు, దాంట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటే సరిపోతుంది. తర్వాత ఎన్ఓసి, ఎంప్లాయ్ అయితే ఇన్ సర్వీస్ క్యాండిడేట్ అయితే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, తర్వాత 2 కాపీస్ అటెస్టేషన్ ఫామ్స్ సైన్ టు గెజెటెడ్ ఆఫీసర్ నుంచి ఒకటి, తర్వాత రెవెలెంట్ డాక్యుమెంట్స్ ఒకటి 13 ఒకటి, తర్వాత వెబ్ ఆప్షన్ లింక్ విల్ బి ప్రొవైడెడ్ 3/8/13/9 నుంచి వరకు మనకు వెబ్ ఆప్షన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు ప్రొవిజనల్ లిస్ట్, హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత అరబిక్, బాట్నీ ఒకరోజు వచ్చేసి 50 క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు బాట్నీ. తర్వాత 6వ తారీఖు 5/6 వచ్చేసి మనకు బాట్నీ ఉన్నాయి. 7వ తారీఖు కూడా బాట్నీ ఉంది మనకు. తర్వాత 7వ తారీఖు రోజు ఆఫ్టర్నూన్ సీజన్లో వచ్చేసి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇలా మనకు ఎక్కడ ఎవరెవరు ఏ డేట్లో ఉన్నామని చెప్పేసి మనకు మొత్తము 20 పేపర్ల దాకా మనకి ఇచ్చారు. సివిక్స్, మరాఠీ, కామర్స్ మనకి ఏవైతేనో పూర్తిగా అందరివి ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ దీనికి సంబంధించినవి ఫామ్స్ ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి వీడియోని మీరు కొద్దిగా క్లారిటీ తోటి 360లో పెట్టుకొని చూడండి. ఇక్కడ ఇది మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ లిస్ట్ అండి. ఇది మనకు కావాల్సినవి 2 ఫామ్స్ లేదా 3 ఫామ్స్ తీసుకోండి. ఇక్కడ TSPS ID, తర్వాత రెఫరెన్స్ ID, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సీజన్ ఇక్కడ మనకు కింద వేయాల్సి వచ్చింది. ఇక్కడ సిగ్నేచరు, ఇక్కడ ఫోటో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్, SSCది ఒకటి పేరు, తర్వాత ఫాదర్స్ నేము, మదర్స్ నేము, జెండర్ది మేలు ఫీమేల్ రాసుకోవాలి. ఇక్కడ డేటు, తర్వాత మదర్ అండ్ డేటు, మంత్, ఇయర్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అది ఫిల్ చేసేసండి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ ఏమేమి క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ చూడండి. మస్ట్ పాస్ 2nd క్లాసెస్ మినిమం అడుగుతున్నాడు. తర్వాత ఇక్కడ ఏమేమి ఉండాలని చెప్పేసి మనకు PG లెవెల్స్లో మనకు MA కానీ, MSc కానీ, BCom కానీ, BA వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఇవన్నీ సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 7th పాయింట్ చూసుకుంటే మనకు ఉర్దూ మీడియం, మరాఠీ మీడియం 10th క్లాస్లో అని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్ను ఫిల్ చేయమన్నాడు. ఉంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని ఫిల్ చేయండి. తర్వాత ప్లీజ్ రెఫర్ టు నోటిఫికేషన్ ఫర్ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ దాన్ని చూసి ఇక్కడ ఫిల్ చేయమని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే కమ్యూనిటీ సర్టిఫికేట్స్ వచ్చేసి
ఎస్సీ అయితే, ఎస్టీ అయితే, బీసీ అయితే వీళ్ళు తర్వాత సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కావాలని చెప్తుంది. అఫీషియల్ యూజ్ ఇక్కడ కింద ఉంది. ఇక్కడ మనకు ఏదైతే అది ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ మీద టిక్ చేయండి. ఇక్కడ ఈ అఫీషియల్ యూజ్లో మనం ఏం క్లిక్ చేయొద్దు, వాళ్ళు క్లిక్ చేసుకుంటారు వెరిఫికేషన్లో. కింద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కూడా ఉంటే ఎస్ఆర్ను మనకు డేటా ఇష్యూ మెయిన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత జరిగింది ఇది మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి బిఫోర్ ద నోటిఫికేషన్ డేట్లోనే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ టైంలో మనకు ఇవ్వడం జరగదు. ఒకసారి మీరు అది ముందుగానే ఏదైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు బీసీ క్యాండిడేట్స్ అయితే కూడా ఇక్కడ కూడా సరే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ సంబంధించింది. ఆ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఏదని చెప్పేసి కింద నేను ఫామ్ చూపిస్తాను. ఆ ఫామ్స్ కూడా మన కింద నేను డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ దాంట్లో యాడ్ చేస్తాను, దాంట్లో పెట్టేస్తాను, చూడండి, తీసుకోండి. డిసబిలిటీ క్యాండిడేట్ ఇక్కడ విహెచ్ ఎంత పర్సెంట్ ఉండాలి, ఓహెచ్ ఎంత పర్సెంట్ ఉండాలి, హెచ్హెచ్ ఎంత పర్సెంట్ ఉండాలి, ఎంహెచ్ ఎంత పర్సెంట్ ఉండాలి, ఇక్కడ పర్సెంటేజ్ చూడండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇది అయిపోయిన తర్వాత 11th పాయింట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఏమైనా క్లైమ్ ఉందా లేదని చెప్పేసి ఉందంటే రేస్ అని కొట్టండి, నో అంటే లేదని చెప్పేసి కొట్టండి. ఆల్రెడీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఈ రోజు తోటి అయిపోతుందండి. స్పోర్ట్స్ వాళ్ళది కూడా జైల్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అక్కడ ఉందంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది కదా, వాళ్ళకు సంబంధించినది ఇక్కడ అందరికి కాదండి, ఎంప్లాయీస్ ఓన్లీ, తెలంగాణ ఎంప్లాయీస్కి. తర్వాత కొన్ని స్పెసిఫైడ్ ఏజ్ రిలాక్సేషన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏదైనా ఉంటే రిలయన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అది ఎస్ఆర్ నో ఉంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని చెప్పండి. తర్వాత మనకు క్లాసెస్ సంబంధించినట్టు ఇక్కడ అన్ని ఫిల్ చేయాలి. డిస్టిక్, మల్టీ జోన్ అయితే మల్టీ జోన్, స్టేట్ అయితే స్టేట్ అని చెప్పేసి ఇక్కడ అదర్ దెన్ తెలంగాణ అయితే ఇక్కడ అదర్ దెన్ తెలంగాణ ఇక్కడ రాసేసేయాలి. ఇక్కడ ఈ లాస్ట్లో 14th పాయింట్లో మల్టీ జోన్ ఏదైతే మీద ఏ మల్టీ జోన్ మీద రాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 51th అయితే ప్రజెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ ఇక్కడ రాసుకోవాలి. ఏదైనా ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. 6th పాయింట్ వచ్చేసి మనకు 1, 2లో ఉన్నాయి అదర్ సర్టిఫికేట్ సంబంధించి అఫీషియల్ యూజ్ డిక్లరేషన్ ఫామ్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ సంబంధించిన సర్టిఫికేట్ ఇది టు బి అఫీషియల్ యూజ్ అండి. ఇది సర్టిఫికేట్స్ రెసిడెంట్ సర్టిఫికేట్స్. ఇది రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఎట్లాంటిదంటే మనకు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ సంబంధించిన కొంతమందికి లేకపోయి ఉంటాయి అవేవి బోనఫైడ్స్. అలాంటప్పుడు మనకు సర్టిఫికేట్ రెసిడెన్సీ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనకు ఎంఆర్ఓస్లు ఇస్తారు. అయితే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకు నాన్ క్రిమినల్ కంపల్సరీ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది అనెక్సర్ టు ఇది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మనకు ఫామ్ 7B ఉంటుంది. ఇది కూడా ఆఫీస్లో మనకు ఎంఆర్ఓస్లో 1 or 2 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. డిక్లరేషన్ విత్ అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ మనకు ఇక్కడ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ రాయాలి. బోనఫైడ్స్తో పాటు ఇది కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు అటెస్టేషన్ ఫామ్స్ ఉన్నాయండి. ఇక్కడ అటెస్టేషన్ ఫామ్స్లో ఇక్కడ మనం ఫస్ట్ కాలమ్స్లో రాయాల్సింది నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోవాలి. అది సర్నేము కింద ఫస్ట్ పాయింట్, తర్వాత నేమ్ రాసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే డిజిగ్నేషను, ప్లేస్ ఆఫ్ వర్కింగ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంపోజిషన్ అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేయాల్సిన ఉంటుంది. ఇక్కడ ఇంక్లూజింగ్ సపోర్టింగ్ సర్టిఫికేట్స్ పర్పస్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఏదంటే మనము ఇది క్యాండిడేట్స్ కేటగిరీ డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా, తర్వాత కంపారిటివ్ గ్రౌండ్ అని చెప్పేసి బీది ఉంది. ఆల్రెడీ దీంట్లో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంపోజిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఫిల్ చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ డేట్ కూడా ఎంప్లాయీస్ అయితే రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్. సెకండ్ది ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ రాయండి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఎందుకు రాయమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్యాండిడేట్స్ ఒక ఊరిని వదిలేసి ఒక 3-4 years అయిపోయింది అంటే కొత్త ఊర్లో సెటిల్ అయినప్పుడు మనకి ఎంక్వైరీ పర్పస్లో వచ్చినప్పుడు ప్రజెంట్ అడ్రస్ రాసినప్పుడు పాత అడ్రస్ ఉంటే పాత అడ్రస్ రాసుకోండి, లేదంటే ప్రజెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ రాసుకోండి. ఎందుకంటే ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారా లేదని చెప్పేసి సమ్ కేర్ డీటెయిల్స్ గురించి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి ఈ డీటెయిల్స్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు సెల్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, వర్కింగ్ నెంబర్స్ రాయండి. అన్వర్కింగ్ నెంబర్స్ రాసుకోవద్దు ప్రజెంట్లో, ఎందుకంటే మొబైల్ ఫోన్స్లో కంపల్సరీ మెసేజ్లు వస్తున్నాయి. అట్లా మెసేజ్లు రాకుండా కూడా చాలామంది మిస్ అయిన సందర్భాలు ఉంటాయి. వర్కింగ్ నెంబర్స్ని మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టైం కాబట్టి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ పర్టికులర్ థర్డ్ది వచ్చేసి ప్రెసిడెంటింగ్ 5 years అని చెప్పేసి ఇక్కడ చెప్పారు కదండి. ఇక్కడ నేను అదే చెప్తున్నా. ఫ్రమ్ మంత్ టు ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ నియరెస్ట్ ఉన్న ప్లేస్లో అంటే రెసిడెంటల్ అడ్రస్, అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్స్ ఇక్కడ రాయమని చెప్తుంటే ఇక్కడ 5 years నేను ఇంతకుముందు అదే చెప్పాను, అది ఇక్కడ థర్డ్ దాంట్లో రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫాదర్ డీటెయిల్స్, మన ఫాదర్ ఏమేం చేస్తారు అక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అని రాయండి. ప్రొఫెషన్ ఫాదర్స్ ఏముంటే అది రాసేయండి క్లియర్గా. తర్వాత 5th పాయింట్ చూసుకున్నట్టయితే నేషనాలిటీ ఆఫ్ ఫాదర్, మదరు, వైఫ్కి సంబంధించినది రాయండి. ఇక్కడ మనకు 6th పాయింట్లో వచ్చేసి డేట్ ఆఫ్ ది బర్త్ అప్లికేషన్, ప్రజెంట్ ఏజ్, ఎస్ఎస్సికి సంబంధించినది మనకు మెట్రికులేషన్ ప్రకారం, ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్, స్టేటు అండ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ యువర్ బిలాంగ్స్ టు అని చెప్పేసి, రిలీజన్ అయితే హిందూ ఏదైతే అది రాయండి.
షెడ్యూల్ క్యాస్ట్ అయితే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అయితే ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాస్ అయితే బ్యాక్వర్డ్ క్లాస్ట్. దీంట్లో స్పెసిఫికేషన్ ఉంటుంది మనకు ఏబిసిడి అని చెప్పేసి, అది ఏబి అంటే అది రాసేసండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కింద 9th పాయింట్ వచ్చేసి ప్లీజ్ ఎన్క్లోజ్ ద సర్టిఫైడ్ కాపీస్ స్టడీ సర్టిఫికేట్స్ ఇంక్లూడ్ వెదర్ స్టడీ రెగ్యులర్ టు డిస్టెన్స్ కరస్పాండ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎస్ఎస్సి మెమోలు ఇక్కడ ఏవైతే ఉన్నావో మనకు డేట్ ఆఫ్ ఎంటరింగ్, లివింగ్ సంబంధించినవి అన్ని ఎగ్జామినేషన్ పాస్ ప్రతి సంబంధించినట్టు ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ లాస్ట్లో ఉన్న సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నావో మీరు సంబంధించిన డిస్టిక్లో అయితే డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ మండలం చదువుకున్నాను అనుకో, అక్కడ మండలం సంబంధించిన నియరెస్ట్ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ కూడా ఈ లాస్ట్ పాయింట్లో ఇక్కడ రాయాల్సింది ఉంటుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ నియరెస్ట్ డిస్టిక్ సంబంధించి పోలీస్ స్టేషన్ ఆఫ్ డిస్టిక్ది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీస్ స్టేషన్ అంటే మీకు మండలం పరిధిలో ఉన్నప్పుడు కూడా సరే అది ఏ డిస్టిక్లో వస్తుందని చెప్పేసి అక్కడ రాయండి, పూర్తి డీటెయిల్స్ రాయండి దాంట్లో. 10th పాయింట్ వచ్చేసి డిగ్నేషన్ ఆఫ్ ది ఎల్డ్ పోస్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఎంప్లాయర్ సంబంధించినది ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఎప్పుడు 2 అని చెప్పేసి ఇక్కడ పీరియడ్ ఫ్రమ్ 2 రాయాలి, ఫుల్ అడ్రస్ రాయాలి. అండ్ ఇక్కడ రిమూవ్ ఏదైనా సర్వీస్లో రిమూవ్ ఏదైనా అంటే కూడా సంబంధించిన పోస్టులకు సంబంధించి కూడా రాయాలి. ఇక్కడ 12th ఫామ్ వచ్చేసి మీకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ సంబంధించిన ఎవరు లొకాలిటీలో 2 persons రాయాలి, రెఫరెన్స్ టు అని చెప్పేసి ఇక్కడ 12th దాంట్లో. 13th ఏదైనా పొలిటికల్ కమ్యూనిటీ వర్కర్స్ ఏదైనా ఆర్గనైజర్ ఏదైనా యూత్ స్టూడెంట్స్ లెవెల్ ఉంటే అది ఇంకా ఫర్దర్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ 13th పాయింట్ రాయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ది షుడ్ బి సిగ్నేచర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇది రాసుకోవాలి. ఇది మనకు కింద సర్టిఫికేట్ అపాయింటింగ్ రోల్ అని చెప్పేసి ఇక్కడ గెటెడ్ సర్టిఫికేట్ కింద ఉంటుంది. అన్నీ అయిపోయి కరెక్ట్గా ఉండవని చెప్పేసి అంటే ఇక్కడ చదవండి, దీంట్లో సరిపోతుంది. మనకు ఈ పూర్తిగా మొత్తం ఇవన్నీ సంబంధించిన డీటెయిల్స్ అండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా సంబంధించినవి ఉంటే మనకు ప్రతిదీ ఫుల్ డీటెయిల్స్ మన వీడియోలో కంపల్సరీ ఇస్తాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అన్నీ తెలిసేటట్లు తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.